కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని ధ్యానించుకుందాం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. చదువుకున్న లేఖనాలను దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనాలు. చిన్న ప్రార్థన చేసుకున్నామండి, తర్వాత వాక్యంలోకి వెళ్దాము. ప్రేమ నమ్మకం కలిగిన యేసయ్య, పరలోకమందున్న దేవా, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, సర్వోన్నతమైన స్థలములో ఆసీనుడైన తండ్రి, నిరీక్షణాధారుడా, ఆశ్రయదుర్గమా, పరలోకమందున్న పరిశుద్ధుడా, వేలాది దూతలతో ప్రతినిత్యము కీర్తించబడుతున్న గొప్ప తండ్రి, పరిశుద్ధాత్మ దేవ, మీకే స్తుతి స్తోత్రములు నాయన. ఘనతా ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి దేవ. మమ్మల్ని అనుదినము ప్రేమిస్తున్న, పోషిస్తున్న, సంరక్షకుడైన తండ్రి, భద్రపరుస్తున్న తండ్రి, వేలాది కొలది వందనాలు. ఇదిగో నాయన, ప్రేయర్ టవర్ లో ఉన్నటువంటి బిడ్డల్ని ఆత్మీయ ఆహారము పంచుకుని దీనదాసురాలికి నాయన దయచేసినందుకును, దేనికి ఎన్నిక లేని దాన్ని ప్రభువా అయ్యా, మీ పవిత్రమైన హస్తముతో, మీ రక్త ప్రోక్షణతో ఆది నుండి అంతము వరకు క్రమముగా మర్యాదగా మీరే అధ్యక్ష పదవించి మీ మెల్లని స్వరము గలముతో మాతో మీతో మాట్లాడమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకై ఆరోపించుకుంటూ, నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము దృష్టికి అంగీకారములంటూ మీ ప్రియకుమారుడైన మా ప్రియ రక్షకుడు యేసయ్య నామం బట్టి అడిగి బతిలాడి మిక్కిలి వినయంతో గోజారి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రియ సంగమా, నూతన జన్మం గురించి అంశం గురించి మనము చెప్పుకుంటున్నాము. మొదటన 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనములో చెప్పబడిన వాక్యము అన్నారు. చదివిన వాక్యాన్ని, కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో కొత్తవాయును అని. క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి కలిగి జీవించమని చెప్తున్నారు. పీఠిక నూతన జన్మము అనగా తిరిగి జన్మించుట. మానవుడు 2 సార్లు జన్మిస్తాడు. మొదటిగా మనము శరీరకముగా జన్మిస్తున్నాం. యోహాను సువార్త 3:4లో మొదటగా శరీరానుసారముగా జన్మిస్తాము. అలాగనే యోహాను సువార్త 3వ అధ్యాయము 6వ వచనములో రెండవదిగా ఆత్మీయానుసారముగా జన్మిస్తాం. అంటే దేవుని ఆత్మానుసారముగా జీవించమంటున్నాడు. శరీరానుసారముగా మనం జన్మిస్తున్నాము, మామూలు మనిషిగా ఉంటున్నాము. రెండవదిగా మనము ఆత్మీయానుసారముగా జన్మించమని దేవుడు వాగ్దాన రూపంగా చెప్తున్నాడు యోహాను సువార్త 3వ అధ్యాయం 6వ వచనములో. కాబట్టి మనము మానవుడు తనకున్న పాత స్వభావం తీసుకోవాలి, పాతవి, నూతన స్వభావము ధరించుకోవాలి. మునుపటి ప్రవర్తన విషయంలో దురాచారాలు అవన్నీ ఉంటాయి. కాబట్టి ప్రాచీన స్వభావం వదులుకొని నిశ్చింత వృత్తి యందు నూతన పరచబడే వారై, నీతియు యథార్థన భక్తి గలవారై, దేవుని పోలికగా సృష్టింపబడి నవీన స్వభావంను ధరించుకోవాలంట. ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22, 24 వచనంలో ఉంది. మనము ఏ స్వభావం కలిగి ఉన్నాము? దేవుని పోలికగా సృష్టింపబడి నవీన స్వభావం ధరించుకోమని అంటున్నాడు. యథార్థమైన భక్తి, ప్రాచీన స్వభావం, మనలో ప్రాచీన స్వభావం ఉంటుంది. మనము చేసినవన్నీ అది వరకు ముందు దేవుని విషయంలో మనము ఎన్నో తప్పులు పొరపాట్లు చేసి ఉంటాం. ప్రియ సంగమం, ఈ 4తో ఎన్నో అబద్ధాలు చెప్పి ఉంటాం. కానీ దేవుడు మన యందుండి, అంటే నూతనముగా జన్మించిన వారమైతే, అంటే ఆత్మీయానుసారముగా జన్మిస్తే మనకున్న సొంత అలవాట్లన్నీ పాతవి అంటే తీసివేసి నూతన స్వభావం ధరించుకొని మునుపటి ప్రవర్తన విషయంలో కాకుండా, మోసకరమైన ప్రవర్తన విషయంలో కాకుండా మనము ప్రాచీన స్వభావం వదులుకొని నిశ్చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై, నీతియు యథార్థమైన భక్తియు దేవుని పోలికగా సృష్టింపబడి నవీన స్వభావం ధరించుకోమంటున్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 22, 24లో. అలాగే 3 జన్మల గురించి, 1 క్రొత్త జన్మము, 2 నూతన హృదయము, నూతన స్వభావం గురించి మనము చెప్పుకున్నాం.
కొత్త జన్మము అంటే ఒకడు క్రొత్తగా జన్మించితే గాని దేవుని రాజ్యంలో చూడలేడని ఆయనతో చెప్తున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనములో ఆయన ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఒకడు కొత్తగా జన్మించితేనే దేవుని రాజ్యములో సమీపింపలేరు. ఒకడు క్రొత్తగా జన్మించితే గాని, అంటే క్రొత్తగా ఎలా జన్మిస్తాలి మనము? రెండవదిగా మనం చెప్పుకున్నాం కదా, మొదటగా మన ప్రాచీన స్వభావం వెళ్ళి దేవుని దృష్టిలో దేవుని పోలికగా పుట్టి నూతన పరచబడిన వారై కొత్తగా జన్మించాలి. దేవుడిలో ఆత్మీయానుసారముగా బ్రతకాలి. రెండవదిగా ఆత్మీయానుసారముగా జన్మించటం అన్నమాట. అలాగనే ఒకడు క్రొత్తగా జన్మించితే గాని దేవుని రాజ్యములో చూడలేదని ఆయనతో చెప్పాను. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో ఉంటది ఆ వచనం. అలాగనే మనము ప్రతి ఒక్క విషయములో దేవుని పట్ల మనం దేవుని వాక్యం వినాలి. దేవుని పట్ల మనం ఎంతో నిస్వార్థంగా చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము. అందుకు యేసు అతనితో ఇట్లా, నేను ఎవరితో అన్నాడంటే, యూదులు అధికారి అయిన నికోదేము పరిసరీలు ఒకడుండెను. అతడు అర్ధరాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనములో ఆయన అంటున్నాడు, దేవుని తోడై ఉంటే గాని నీవు అందుకు యేసు కొత్తగా జన్మించితే గాని అతడు రాజ్యం చూడలేదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. మనము దేవునితో అంటుకట్టబడి జీవించాలి. రెండవదిగా ఆత్మానుసారముగా జీవించాలి. దేవుడి పట్ల మనము ఎంతో నికోదేము ముసలివాడి 4వ వచనం, మనలాగా జన్మింపగలడు, తల్లి గర్భమందు ప్రవేశించగలడు అని ఆయన యేసు అన్నాడంట. ఆయన యేసయ్య అన్నాడంట, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేగా దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీ పరిశుద్ధాత్మ నీటి మూలముగా అంటే బాప్తిజం తీసుకొని దేవుడి పట్ల ఆత్మానుసారముగా అంటే రెండవసారి ఎలా అనే దాన్ని తీసుకుంటే, ఆ రెండవసారి ఆత్మ కానీ రాజ్యంలో ప్రవేశిక్కట ఉంటుందంట. లేనిచో మనము మన పరిస్థితి తెలుసు, ప్రతి ఒక్క విషయంలో మనం తెలుసు. లేనిచో మనం ఏమైపోతాము, దేవుడు మన ప్రతి ఒక్క విషయంలో మనం ఆత్మ దేవునితో మనము సంబంధం కలిగి జీవించాలి. ఆత్మగా మనం అడిగితే మనం అంటే మన పరలోక రాజ్యం ఇస్తాడని దేవుడు చెప్తున్నాడు. జన్మించి ఉన్నది అని చెప్తున్నాడు. పడవద్దు అని అంటున్నాడు. కాబట్టి కొత్తగా చెప్తున్నాను, మీరేమైతే ఆశ్చర్యపడద్దు. మీకు రాజ్యము కావాలండి. మనం ఎలాగ ఉండాలంటే మనకు తగ్గింపు ఉండాలి, ప్రతి ఒక్కరిలో సమాధానం కలిగి ఉండాలి. మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపబడాలి అని అంటే మనము రెండవ క్రొత్తగా జన్మించుకొని ఆత్మానుసారముగా ఉండి మనము ఆత్మీయంగా ఉండి మనమైతే అలాగా మనము ఆయన రాజ్యములో ప్రవేశిస్తున్నామని, దేవుని రాజ్యంలో ప్రవేశింపలేదని. అట్లా కాకపోతే, నీటి మూలంగా ఆత్మ మూలంగా కాకపోతే ఆయన మనకు సీటు ఇవ్వడు. ప్రియ సంగమా, మనకు కావాలంటే కొన్ని అర్హతలు కావాలి. దేవుడు మనకు తోడుగా ఉండాలంటే, ఆయన పట్ల నూతన జన్మం కావాలంటే మనం కొన్ని విషయాల్లో దేవుడి పక్కన మనం ఉండాలి. క్రొత్త జన్మము అని అంటే క్రొత్తగా జన్మించితే గాని దేవుని రాజ్యములో చూడలేదని ఆయనతో చెప్పాను కదా, యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనములో. కానీ మత్తయి సువార్త 3వ అధ్యాయము 2వ వచనములో పరలోక రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొందమంటున్నాడు. పరలోక రాజ్యం వచ్చున్నది. ప్రభువు రాకడ వస్తుంది. ప్రియా సంగమా, తెలుసు కదా మీకు, వింతలు వస్తున్నాయి, జరగబోయే వింతలు. మనం అసలు మన పక్కన ఉన్నవారు మనం ఉంటామో లేదు, ఏ స్థితిలో ఉన్నా కూడా ఆయన
ఆయన కృపలో మనం దాచి ఉంచుతాడు. ఈ రోజు మనం బ్రతికి ఉన్నామంటే ఆయన ఉచితమైన కృప మాత్రమే అనుకోవాలి. వస్తా ఉంటారు. దారిలో ఎటు వెళ్ళిపోతారో కూడా తెలియని ప్రదేశంలో ఉన్నాం. మన విజయవాడలో జరిగిన సంఘటనలు తలుసుకుంటేనే గబ్బిలం అయిపోతుంది. గుండెంతా కొట్టుకుంటుంది. అదే సమయంలో మనకొచ్చి మన పరిస్థితి మన రిలేటివ్ ఉంటే మనం అసలు తట్టుకోగలుగుతామా ప్రియ సంగమా? దయచేసి వినండి. ఈ రోజు మనము ఈ రీతిగా ఉన్నామంటే ఆయన పెట్టిన ఉచితమైన కృప మాత్రమే. యోహాను సువార్త 3వ అధ్యాయం మారు మనసు పొందాలంట. కొత్తగా జన్మించాలంట. కొత్తగా జన్మించటం అంటే పరలోక రాజ్యము సమీపించున్నది. మారు మనసు పొందండి అని చెప్తున్నాడు. ప్రియ సంగమా, మనం మారు మనసు పొందే బిడ్డల్లాగా ఉండాలి. మత్తయి సువార్త 3:2లో క్రీస్తు వైపు తిరగవలెను. మీ కొరకు నియమించిన యేసుక్రీస్తు ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తము మారు మనసు పొంది తిరుగుడి. అపోస్తల కార్యం 3:20లో అంటున్నాడు. ప్రియ సంగమా, మనం మారు మనసు పొంది తిరగాలంట. ఒక మనసు ఉంటది మనకు. ఆ మనసులో మనం ఎంత వరకు ఉన్నాము, ఆ మనసులో మనం ఎంతవరకు జీవిస్తున్నాము. మనము చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 20వ వచనములో ఆయన అంటున్నాడు, మీ కొరకు నియమించిన యేసుక్రీస్తు ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మన పాపాలు ఏమైతే ఉంటాయో మారు మనసు పొంది తిరుగుడి అన్నారు. ఆయన పట్ల ఆత్మానుసారంగా మనము తిరగాలి. ఇది క్రొత్త జన్మ. నూతన హృదయం తీసుకున్నామండి. నూతన హృదయంలో మనం ఎలాగుండాలి? ఎస్కేల్ గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనములో చూడండి, నా కట్టడలను నా విధులను అనుసరిస్తే, ఆయన కట్టడాలు, ఆయన వాక్యాలు, ఆయన విధులను అంటే ఆయన చెప్పిన విధులను మనం అనుసరిస్తే ఆయన యందు జీవించు వారికి ఆయన నూతన హృదయం ఇస్తాడంట. ప్రియ సంగమా, ఏంది ఆయన కట్టడాలు వాక్యాలు అనుసరిస్తేనే ఆయన యందు జీవించు వారికి నూతన హృదయము, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను అంటున్నాడు ప్రియ సంగమా. అలాగనే 18:31లో రాతి గుండి మీలో నుండి తీసివేసి మాంసం గుండి కూడా ఇస్తాడంట. మనలో రాతి హృదయాలు ఉంటాయి, రాతి మనసులు ఉంటాయి. ఎంత చెప్పినా విననొల్లని వారు ఉంటారు, మెడ వంచని వారు ఉంటారు. ప్రతి ఒక్క విషయంలో మనము ఏ పాటి వారం అండి, ఏ పాటి వారం కాదు. ఆయన కృప చొప్పునే మనం బ్రతుకుతున్నాం. ఆ అడుగు వేసింది ఈ ఉదయకాల సమయంలో మనం ఈ రీతిగా ప్రేయర్ టవర్ లో ఉన్నామంటే ఆయన పెట్టిన ఉచితమైన కృప మాత్రమే. భయము కలిగి భక్తి కలిగి మనము దేవుని ఎదుట కళ్ళు కాపలకు కాసుకొని తర్వాత ఆయన ఎదుట మనము నమస్కరించి కూర్చోవాలా ప్రియ సంగమా. కూర్చొని ఆయన ఈ రోజు మనతో ఏం మాట్లాడుతున్నాడు, మనలో ఏ స్వభావం కలిగి జీవిస్తున్నామా, నూతన హృదయం, కొత్త జనము, నూతన హృదయం కలిగి మనము నూతన స్వభావం ఎలా ఉంటది అనే దాన్ని బట్టి మనం చూసుకుంటా ఉంటాం. కాబట్టి ఆయన యందు జీవించు వారికి నూతన హృదయం ఇస్తాడంట. నూతన హృదయము నూతన స్వభావము కలుగు చేసి రాతి గుండి మీలో నుండి తీసివేసి మాంసం గుండిని ఎప్పుడు ఇస్తాడు? నూతన హృదయం మనకి ఇవ్వాలంటే ఆటలను ఆయన విధులను అనుసరిస్తే తప్పితే మనకి ఇవ్వడు ప్రియ సంగమా. మనం మన పాపం మనలో ఉంచుకొని మనం దేవుని పదే పదే ప్రభువా ప్రభువా ప్రభు అంటే ఆయన ఇస్తున్నాడా? ఇవ్వడు. కానీ మనలో ఏముంటే ప్రాచీన స్వభావం వదులుకొని మనం మంచి నూతన హృదయం కలుగు చేయాలంటే ఆత్మానుసారముగా మనము ఆయన వెతికితే ఆయనకి ఇస్తాడు. కాబట్టి మనము సాత్వికము దీర్ఘశాంతము ధరించుకోవాలి. జాలి కలిగి ఉండాలి, ప్రేమ సమాధానము కలిగి ఉండాలి, దయాలత్వం కలిగి ఉండాలి, వినయ విధేయతలు కలిగి జీవించాలి. ప్రతి ఒక్క విషయంలో దేవుడు మనకు తోడుగా ఉండాలంటే మన రాతి గుండెను కూడా తీసివేసి మాంసం గుండె ఇస్తాడు అని అంటే ఆయన విధులను గైకొనాలి. ఆయన విధులను ఆయన కట్టడాలను అనుసరిస్తే తప్పితే మనకు ఆ హృదయం ఇవ్వమని చెప్పేదానికి కూడా సహాయం చేయలేడు. కాబట్టి ఆయన హృదయం మనకు కావాలంటే, ఈ నూతన హృదయం కావాలంటే, మనకు మాంసము గుండి కావాలంటే, మన నలంలో ఉండే రాతి గుండెని తీసివేయాలంటే ఆయన విధులను కనుక్కోవాలి, అనుసరించాలి, ఆయన కట్టను గైకొనాలి. అటైతేనే మనకు సహాయం చేస్తాడని ప్రభు చెప్తున్నాడు. అలాగనే నూతన స్వభావము కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8-10 వచనాలు చదువుకున్నాం.
అలాగే నూతన స్వభావం గురించి చదువుకున్నాం ప్రియ సంగమా. నూతన స్వభావం క్రొత్త మనసు కలిగి ఉండుట మంచి మనస్సాక్షి అంట. ఇది వరకు ముందు ఎలా ఉన్నారో మనకైతే మన మటుకే తెలుసు, కానీ దేవునికైతే ఖచ్చితంగా తెలుసు. మనం క్రొత్త మనసు కలిగి ఉండాలి. క్రొత్తగా జన్మించిన వారము లాగానే జీవించాలి. చూడు, చిన్న బిడ్డలు ఏ మనసు కల్మషం లేనివారు, అటువంటి మనసు మనకు కలిగి ఉండాలి. ఫిలిప్పులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనములో ఈయన మనసు కలిగి ఉండుడి అని చెప్పేవాడు. దేవుడి మనసు కలిగి మనం జీవించాలి. క్రొత్త మనసు కలిగి ఉండుట మనస్సాక్షి. అది కొలస్సీ 3:8 10వ వచనములో క్రొత్త మనసు కలిగి ఉండుట మంచి మనస్సాక్షి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట రూతులు అవన్నీ విసర్జించుకోవాలి ప్రియ సంగమ. ఒకరితో ఒకరితో అబద్ధములు ఆడకూడదు. ఏలయనగా ప్రాచీన స్వభావం దాని క్రియలతో కూడా మీరు ప్రత్యాచరించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించి వాళ్ళ పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావం ధరించుకోవాలంట. మనకున్న దుష్టత్వం తీసివేయాలి, మన నోటి మాటలు తీసివేయాలి, మన దూషణ మాటలు తీసేయాలి, మనకు వచ్చే ఋతులు తీసివేయాలి. పదే 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 రూతులు మనకు వస్తా ఉంటాయి. కామెడీగా ఇలాగ చెప్తా మన బిడ్డల్ని ఎదవా అనేదానికి కూడా లేదు ప్రియ సంగమా. దేవుడిచ్చిన బిడ్డలు, దేవుణ్ణి అడుగుదాము, సహాయం చేస్తాడు. మనం ఏం అడుగుతాము, వాళ్ళు తెలుసో తెలియకో చేస్తా ఉంటారు. చేయని అయ్యా నీకు అప్పగిస్తున్నాము, నీ చిత్తం ప్రభు అని ప్రతిసారి నూతనంగా మనం అడిగితే ఒకసారి కాకపోయినా ఒకసారైనా విని ఆయన మన పట్ల సహాయం చేస్తాడు ప్రియ సంగమా. అది మాత్రము మనకు సహాయం చేసే సహాయకుడు, పోషకుడు, రక్షకుడు ఉన్నాడు. కాబట్టి నూతన స్వభావం కలిగి కొత్త మనసు కలిగి ఉండి కొత్త మనస్సాక్షి కలిగి ఉండాలంట. అవి రెండు కావాలంటే మనలో ఏముండకూడదు? కోపం ఉండకూడదు, ఆగ్రహం ఉండకూడదు, దుష్టత్వం ఉండకూడదు, దూషణ మాటలు పలకూడదు. ఇవన్నీ విసర్జిస్తేనే మనకు నూతన స్వభావం వస్తుంది. అందులో మనకు దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావం ధరించుకొని ఉండాలంట. మనం నవీన స్వభావం ధరించుకొని దేవునిలో మనము కలిగి ఉండాలి. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో చూడండి ప్రియ సంగమా, క్రీస్తు యేసు కలిగిన మనసు మీరు కలిగి ఉండడి. అది క్రీస్తు యేసు కలిగిన మనసు అంటే ఆయన తగ్గింపు, ఆయన రాజండి, ప్రభువులకు ప్రభు అండి. ఆయన మనకు వచ్చి మనకు తోడుగా ఉండి మారండి మారండి మారండి, నూతన స్వభావము, మారు మనసు, నూతన జన్మం ధరించుకోండి అని చెప్తున్నా మనము ఇంకనూ మనకు మన లోటుపాట్లు ఒక విధానంగా చూసుకుంటే మనం పరీక్షించుకోవాలి ప్రియ సంగమా. మొదట మన కంట్లో ఉండే దూలం తీసుకోవాలి, ఎదుటి కంట్లో నలుసు మాత్రమే పెట్టుకోవాలి. ఎదుటి కంట్లో నలుసే ఉంటది, మన కంట్లో దూలం మాత్రం ఖచ్చితంగా ఉంటది. ఈ దూలాన్ని తీసివేసి ఎదుటి కంట్లో నలుసును మాత్రం తీసుకోమంటున్నాడు ప్రియ సంగమా. కాబట్టి క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు కలిగి ఉండాలంట. మనం ఉంటున్నామా? క్రీస్తు ఆయన మన కొరకు వచ్చి తన్ను తాను తగ్గించుకొని రిక్తినిగా మన దగ్గరకు వచ్చాడండి. అటువంటి మనసు మనకు కలిగి ఉండాలి. 1వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనంలో చదువుతాం. నీ యవ్వనను బట్టి ఎవడను నిన్ను తునికరింప నీకుము గాని మాటలలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రలోను విశ్వాసులకు మాదిరిగా ఉండాలంట. చూడండి ప్రియ సంగమా, దయచేసి వినండి. 1వ తిమోతి రాసిన పత్రిక 4:11-12. నీ యవ్వనాన్ని బట్టి, ఇప్పుడు నా వయసు ఈ యవ్వనాన్ని బట్టి అంటే నాది యవ్వనం అయిపోయింది, ఈ దిశలో లేము. కానీ మనము దేవుని దృష్టిలో ఆత్మీయంగా ఎదగబడాలి, విశ్వాస మూలంగా ఉండాలి. మనం ఎవరు కూడా తునికరించే బిడ్డల్లాగా ఎవరైనా ఉంటే తునికరిస్తారు కొంతమందిని, వాళ్ళ అనేటట్టు తునికరింపనీయకూడదంట. అది వాళ్ళు ఒక తునికరిస్తున్నారంటే మనలో తునికరించే మనసు ఉంది. మన మాటల్లో, మన ప్రవర్తనలో, మన ప్రేమలో, మన విశ్వాసములో పవిత్రంగా మనము మాదిరికరంగా విశ్వాస మూలంగా జీవిస్తేనే ఇవన్నీ వస్తాయి. మనం ఎలా ఉండాలంటే మాటల తీరు మారాలి, ప్రవర్తనలో మారాలి, ప్రేమలో మారాలి. పవిత్రంగా జీవిస్తే విశ్వాసములో దేవుణ్ణి మాదిరికరంగా ఉంటామని
1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 11, 12 వచనాలు బట్టి వాక్యానుసారంగా చెప్తున్నాం ప్రియ సంగమా. మనము అలా జీవిస్తేనే మనకు తోడుగా ఉంటాడు. మనం క్రీస్తు యేసు కలిగిన మనసునే కలిగి ఉండాలి. మాదిరికరంగా ఆయన్నే ఎంచుకోవాలి. కాబట్టి నూతన జీవితం ఉంది. క్రీస్తు అడుగు జాడల్లో నడుచుకోవటం అనగా మాదిరికరమైన జీవితం, అంటే ఆయన తగ్గింపు జీవితం. ఇప్పుడు చెప్పిన వాక్యం క్రీస్తు కొరకు నూతన జీవితం జీవించాలి. ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనములు చూడండి. క్రీస్తు కొరకు జీవించే నూతన జీవితం. అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, సావైతే లాభం అంటున్నాడండి. సంగమా, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభం. ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనములో. సంగమా, ఎన్నో శోధనలు, ఎన్నో వేదనలు, క్షణము దేవుల్లో ఉంటే దేవుడే పడాడు. మనం ఎంత మన జీవితాంతము సుఖం అనేది లేకుండా ఎప్పుడు శ్రమలు పడుతూ ఉంటే అది క్రీస్తుతో పోలి మనం నడుచుకోవాలి. చచ్చిపోతే ఇంకా మరి మంచిది, లాభం అనుకోవాలి. నా దృష్టిలో నేను చావైతే లాభమే అనుకుంటున్నా. ఇటువంటి పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి ఎటువంటి క్షణము, ఎటువంటి ఆపదలు, ఎటువంటి ఉగ్రతలు పైనుంచి పడి ఊసిన రోజులు కూడా ఉండుంటాయేమో. కనీసము అవి తుడుచుకొని స్నానం చేసి మళ్ళా ప్రేయర్ చేసుకొని వెళ్ళిన రోజులు, అంటే ఆయన్నే తలుచుకొని ఆయన మాదిరికరంగానే జీవిస్తూ ఉంటే మనం జీవితాంతము ఆయన మన వెంటే ఉంటాడు. ఆయన వెంటుంటే మనకి ఏం తక్కువ? ప్రతి ఒక్క విషయంలో ఆయన సహాయకుడిగా ఉన్నాడు, పోషకుడిగా ఉన్నాడు, రక్షకుడిగా ఉన్నాడు. మనకి ఏది కూడా తక్కువ కాదు. కానీ మాదిరికరంగా ఆయన్నే మనం పోల్చుకోవాలి. పౌలు చెప్పిన మాట కూడా మనం విన్నాం. సావైతే లాభం అన్నాడు. ఆ లాభములో మనము లాభం గురించే ఉండాలి. ఇప్పుడు చనిపోతామంటే అన్ని కుదురుబాటు చేసుకుంటాం, బిడ్డలకి అన్ని చూసుకుంటాం. మనం వయసు అయిపోయే కొద్ది మన బిడ్డలు బాగా మాదిరికరంగా జీవించాలనుకుంటాం, అన్ని అనుకుంటాము. కానీ మనం ఇచ్చిన దేవుడిచ్చిన సహాయాన్ని బట్టి, దేవుడు మనకు ఫ్రెండ్గా ఉండాలంటే, దేవుడు మనకు సహాయకుడిగా ఉండాలంటే, దేవుడు మనకు రక్షకుడిగా ఉండాలంటే ఆయన పట్ల మనం మాదిరికరంగా తగ్గించుకునే మనసులో మనం జీవించాలి. ప్రియ సంగమా, జీవిస్తున్నామా? నువ్వు క్రొత్తగా జన్మించిన శిశువులు పోలి వారి నిర్మలమైన వాక్యమును జీవించాలి. 1 పేతురు రాసిన 2:1 నూతన సృష్టి అంటే క్రొత్తగా జన్మించిన శిశువు పోలిన వారి నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము. పాల వలన పాలు, ఏ స్పష్టం లేకుండా ఈ ఆత్మీయ ఆహారము పాలు రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. మనం ఆపేక్షించుకునే బిడ్డల్లాగా ఉండాలి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభము అన్నాడు. కాబట్టి మనము ఏమి అయినను కూడా మనము సావైతే లాభంగానే ఎంచుకోవాలి. మనం బ్రతుకున్నంత వరకు క్రీస్తుకు మాదిరిగా, అపోస్తుడైన పౌలు కూడా క్రీస్తు మాదిరిగా జీవించాడు. మనము కూడా అపోస్తుడైన పౌలు గురించి కూడా చెప్తున్నాము. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభం లాగా జీవించమంటున్నాడు. ఎన్ని శ్రమలు, ఎన్ని శోధనలు ఉన్నా కూడా మనము దేవుడు మన పక్షానుంటే మనకు దేవుడు సహాయకుడిగా ఉంటాడు. ప్రియ సంగమా, ఈ స్వభావంలో క్రొత్త జన్మం గురించి, నూతన స్వభావం గురించి, నూతన హృదయం గురించి, నూతన జీవితం గురించి కూడా మనం చెప్పుకుంటున్నాము. నూతన సృష్టి గురించి కూడా చెప్పుకుంటున్నాము. మన ఎలా ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనములో, అయినను ఏవేవి నాకు లాభకరమైనవో ఉండినో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకోవాలంట. మొదట మనకు ఏవేమైతే లాభంగా ఉంటాయో, ఏవేవైతే మనకు బ్యాంకీలో కానీ, అకౌంట్స్ కానీ, డబ్బులు కానీ, ధనం కానీ, బీరువాల్లో కానీ, అవన్నీ కూడా వాటిని నష్టంగా ఎంచుకోవాలి. ఈ రోజు ఉంటాయి, రేపు ఉంటాయో ఉండవు. ఈ రోజు దేవుడు ఇస్తున్నాడు, రేపు ఇస్తాడో ఈడో. ఏ రోజు ఆ రోజే. ప్రియ సంగమా, కాబట్టి మనము అవి లాభకరములైన ఉంటాయో వాటిని క్రీస్తు నిమిత్తము, క్రీస్తు గురించే చూసుకోవాలి. మనం క్రీస్తు మాదిరికరముగానే జీవించాలి. క్రీస్తు పట్ల ఆయన తగ్గింపు వరకే జీవించాలి. నష్టంగా ఎంచుకోవాలంట ఇవన్నీ నష్టమేను, ఇవన్నీ మనకు లాభం లేదు.
మనకు కావాల్సింది నూతన జన్మం. నూతన జన్మం కావాలి, కొత్త జన్మం కావాలి, నూతన హృదయం కావాలి, నూతన స్వభావం కావాలి, నూతన జీవితం కూడా కావాలి. ఇప్పుడు జీవితం నడిపిస్తా ఉన్నాము, ఆ దానిలో మనకు నూతన జీవితాలే అన్ని నూతనవి. పాతవి గతించిన ఇవి కొత్తవాయును. దేవుణ్ణిలో ఉంటున్నాము, దేవుని ఆత్మానుసారంగా జీవిస్తున్నామా లేదా? కాబట్టి మనం ప్రతి ఒక్క విషయములో మనకు లాభకరమైనవి ఏవైతే ఉంటాయో క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకోవాలి. మనం ఉంటున్నామా? ప్రతి ఒక్క విషయములో మనం ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా లాభానికి వచ్చే అన్ని కూడా అవి నష్టంగానే ఎంచుకోవాలి. చూడండి, ప్రసంగి 5:1 దేవుని మందిరమునకు పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. దేవుని మందిరమునకు పోయినప్పుడు మనం ప్రవర్తన కలిగి జాగ్రత్తగా నడుచుకోవాలంట. ఈ కాయస్కరమైన మార్గం ఏందో సరి చూసుకొని జాగ్రత్తగా నడుచుకుంటాం ప్రభువా మనం అడగాలి. చూడండి, ఆత్మ ఫలములు కలిగి మనం జీవించాలి. గలతీయులు రాసిన పత్రిక 5:22 అన్ని ఉంటాయి. గలతీయులు 5:22 ప్రేమ, సమాధానము, సంతోషము అవన్నీ. అయితే ఆత్మ ఫలమేమనగా గలతీయులు రాసిన పత్రిక 5:22 ఇవన్నీ మనం కలిగి జీవించాలి. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇన్ని మనం కలిగి ఉండాలంట ప్రియ సంఘం. ఏంది? నూతన సృష్టి, నూతన జీవితము, క్రొత్త జన్మము, నూతన హృదయము, నూతన స్వభావం కలిగి ఉంటే నూతన జన్మం మనకు కావాలంటే ఇవన్నీ కలిగి మనం జీవించాలి. ఈ ప్రేమ సమాధానం కలిగి మనం జీవిస్తే దేవుడు మన పట్ల ఉంటాడు ప్రియ సంగమ. గలతీయులు రాసిన పత్రిక 5:22-24 నూతన వస్త్రం కలిగి ఉండాలి. యెషయాలో 61:10 మనము చూసుకున్నాము. యెషయా గ్రంథము 61:10 చదువుకున్నాము. ఎలా ఉండాలి అనే దాన్ని బట్టి శృంగారమైన పాక ధరించి పెళ్లి కుమారులు రీతిగా రావాలంట. ఎక్కడికి? దేవుని మందిరానికి ప్రియ సంగమ. ఆభరణంతో అలంకరించుకునే పెళ్లి కుమార్తెగాను ఆయన రక్షణ వస్త్రములు వారు ధరింపజేసుకొని ఉండాలంట. దేవుడిచ్చిన రక్షణ వస్త్రాన్ని ధరించుకొని మనము దేవుని మందిరానికి రావాలి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు కల్మషములు ఆ టైంలో అయినా కూడా మనము పరిశుద్ధాత్మ దేవుడితో మనము ముఖాముఖిగా ఏం మాట్లాడతాడా ఈ రోజు అనే దాన్ని బట్టి మనం జీవించాలి. మనం ఉంటున్నామా? ప్రతి ఒక్క విషయంలో దేవుడు మన పట్ల జీవించేదానికి మనం ఆత్మీయానుసారంగా నూతన జన్మ పొందాలంటే ఆయన మాటలను గైకొనాలంట, ఆయన ఆత్మానుసారంగా జీవించాలంట, ఆయన పట్ల మనము నూతన సృష్టి, నూతన స్వభావాలు కావాలంటే ఇవన్నీ మనలో ఉంటే దేవుడు మనకు సహాయం చేస్తాడని సంగమ చెప్తున్నాడు. క్రొత్త జన్మించిన శిశువులు పోలిన వారే, క్రొత్తగా జన్మించిన శిశువులు పోలిన వారే ఉండాలంట. మాటల్లోనూ ప్రవర్తనలోనూ మనము కరెక్ట్ గా సరి చూసుకోవాలి. ఏ మాట ఎలాగా మాట్లాడేటప్పుడు కూడా మనం మాట్లాడతాము, ఎదుటి వారు వాడిని గ్రహిస్తా ఉంటారు. ప్రియ సంగమ మాట్లాడినంతసేపు బాగా మాట్లాడతారు, కానీ మనలో ఉండే ప్రవర్తన బట్టి వాళ్ళకి తెలిసిపోతుంది. ప్రియ సంగమ ప్రతి ఒక్క విషయములో మాటల తీరు గాని ప్రవర్తన విషయంలో కూడా మనం సరిచూసుకొని దేవుని పట్ల మనము జీవించాలి. మనం ఎలా జీవిస్తున్నాము అని అంటే క్రీస్తు యేసునందు జీవించున్న ప్రతి ఒక్కరూ నూతన హృదయము, నూతన స్వభావము, నూతన జీవితము కలిగి ఉండి అనేకులకు నూతన విశ్వాసులుగా చేయవలెను. ఒకడు నీటి మూలగాను ఆత్మకూలంగాను జన్మించితే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో నిత్యముగా చెప్పుచున్నానన్నారు కదా యోహాను సువార్త 3:3. అలాగా మారు మనసు కలిగి జన్మించాలంట. కాబట్టి మనము ప్రతి ఒక్క విషయములో మనం దేవుడికి తోడుగా ఉండాలి. నూతన జన్మము, నూతన హృదయము, నూతన స్వభావము, నూతన జీవితము కలిగి జీవించుదురుగాక. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యం జీవించునుగాక. ఇచ్చినటువంటి ప్రేతవర పెద్దలకు అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ ముగిస్తున్నాను తండ్రి. ఆమేన్. అర్థం చేసుకుందాం. అందరికీ వందనాలు.
మహాగణుడా, మహోన్నతుడా, నీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము దేవదూతల చేతను ప్రధాన దూతల చేతను కొనియాడబడుచు, కీర్తింపబడుచు, మహింపరచబడుతున్న నా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి, ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలయ్యా. అయ్యా, ఇప్పటి వరకు నాయన మాతో కూడా ఉండి నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిందేవా, మమ్మల్ని హెచ్చరించిందేవా, నీ స్తోత్రములు. నిజమేనయ్యా, నూతన స్వభావం కలిగి జీవించమంటున్నాం. మమ్మల్ని హెచ్చరించావయ్యా, మా ప్రవర్తన ఎలా ఉండాలో నేర్పించావయ్యా, నీ స్తోత్రములు స్తోత్రములయ్యా. మా మాటలు ఎలా ఉండాలో నేర్పించావయ్యా, స్తోత్రములయ్యా. నవీన స్వభావం ధరించుకోమంటున్నావయ్యా, నీ స్తోత్రములు స్తోత్రం. మాలో ఉన్న చెడుని తొలగించమంటున్నావయ్యా. అయ్యా, ప్రతిదినము నీ వాక్యం ద్వారా ఇటు రీతిగా మమ్మల్ని హెచ్చరిస్తూ మమ్మల్ని బలపరుస్తూ ముందుకు తీసుకెళ్తున్న దేవా, నీకే స్తోత్రములు స్తోత్రములయ్యా. అయ్యా అయ్యా, మంచి వాక్యం ద్వారా ఇచ్చాను, మరొకసారి వందనాలు చెల్లించుకున్నాను. సహోదరిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. మీరు దీవించండి, ఆస్వాదించండి. ఆమె కుటుంబాన్ని దీవించండి, ఆస్వాదించండి. ఆమె బిడ్డలను దీవించండి నాయన. ప్రతి ఒక్క బలహీనత నుంచి దూరపరిచినాయన, ఆ కుటుంబం చుట్టూ కంచి వేసినాయన నీ తోడు నీడ ఉంచమని అడుగుచున్నాను. అయ్యా, ఈ మీటింగ్ ద్వారా నాయన మమ్మల్ని ఇటు రీతిగా నాయన మాతో మాట్లాడుతూ ప్రతిదినం మమ్మల్ని లేపుతున్న దేవా, నీ సన్నిధిలో మమ్మల్ని కూర్చొని పెడుతున్న దేవా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నామయ్యా. అయ్యా, వినింది విడిచిపెట్టే వాళ్ళం కాకుండా హృదయంలో నెమరు వేసుకుంటూ భయముతోనైనా ఆ వాక్యాన్ని అనే ఖడ్గాన్ని చేతిలో పెట్టుకొని వచ్చిన బలహీనతల్ని నాయన సాతాన్ని ఎదిరించుకుంటూ పోయే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. మనుషులు నిమిత్త మాత్రం ప్రభు మమ్మల్ని క్షమించి మన్నించిన ఆయన నీ బిడ్డలుగా నీ సొత్తులుగా మమ్మల్ని చేసుకోమని అడుగుచున్నాను తండ్రి. ఇప్పటి వరకు నాయన నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి ఈ కార్యక్రమాన్ని నడిపించిందేవా, నీకే వందనాలు. విజ్ఞాపనలో మీరు తోడేడుగా ఉండండి. మీరు విజ్ఞాపనలు ఆలకించి జవాబు దయచేయమని, సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.